హాయ్ అండి, నమస్తే అండి. సో ఈరోజు ఏంటి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, నేను బ్లౌజ్ డిజైన్స్, బ్యాక్ నెక్, అలాగే హ్యాండ్స్, లట్కన్స్, ఇలా చాలా రకాలైతే నేను పెడుతుంటాను. సో ఇదేంటంటే నార్మల్గా నా సారీస్ కూడా మ్యాక్సిమం నేనే డిజైన్ చేసుకుంటూ ఉంటాను. అంటే డైరెక్ట్గా కొన్ని సారీస్ కొనేసుకుంటాం, అలా కాకుండా కొన్ని సారీస్ నేనే అంటే హాఫ్ అండ్ హాఫ్ కింద అలా నేనే డిజైన్ చేసుకుంటూ ఉంటాను. నేను మీకు తర్వాత అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కొన్ని ఆల్రెడీ చేశాను. ఇదేంటంటే అండి గోల్డ్ సారీ అనమాట, గోల్డ్ కలర్ సారీ. నార్మల్గా నేనైతే షాప్స్లోనే తీసుకుంటాను, కానీ ఇదేంటంటే నా కొలీగ్స్ అందరూ కలిపి తీసుకుంటారని చెప్పి ఇది వెబ్సైట్లో ఆన్లైన్లోనే మీషోలోనూ తీసుకున్నాను. అంటే వాళ్ళే పెడితే నేను కూడా ఈసారి పెట్టమని చెప్తే తీసుకున్నాను అనమాట. దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు, బట్ బ్లౌజ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఏంటంటే చిన్న చిన్న ఏదో గోల్డ్ కలర్ బాల్స్లా ఉండి అవేవో ఉంది, నాకైతే నచ్చలేదు. దాని తర్వాత ఏదో చేద్దాం అనేసి చెప్పి నేను దానిలో చిన్న ముక్క యూస్ చేశాను. దేనికి యూస్ చేశాను కూడా చెప్తాను నేను. సో తర్వాత దీనికి ఏంటంటే నేను ఒక బార్డర్ తీసుకున్నాను. నార్మల్గా సారీస్కి డ్రెస్సెస్కి వేసుకుంటాం కదా, సో అలాంటి బార్డర్ అనమాట. ఆ బార్డర్ తీసుకున్న తర్వాత ఇది నార్మల్గా నేను ఏదైతే ఇవన్నీ బ్లౌజెస్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్న, బ్యాంగిల్స్ ఇవన్నీ చాలా అయితే ఉన్నది నేను చేసేది. సో దానికోసం మెటీరియల్కి నేను ఒక షాప్కి వెళ్తాం కదా, అదే షాప్లో ఈ బార్డర్స్ కూడా ఉంటాయి. సో మనకు ఫ్యాన్సీ స్టోర్ లాగా, అంటే ఓన్లీ మెటీరియల్స్ అమ్మే స్టోర్స్ ఉంటాయి కదా అవి. సో అక్కడ నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. అంటే రెడ్ కదా బ్లౌజ్ ఇచ్చాడు, సో దీనికి మళ్ళీ నేను రెడ్ బ్లౌజే తీసుకున్నాను ఆల్రెడీ. బట్ ఆ బ్లౌజ్ అయితే నాకు నచ్చలేదని చెప్పి పక్కన వదిలేసాను. అంటే ఇదేంటంటే ఇదంతా చేయడానికి నార్మల్గా ఒక 300 సారీని మనం చాలా కాస్ట్లీ సారీగా ఎలా చేసుకోవచ్చు మన మినిమం బడ్జెట్లో. ప్లస్ మనం చేసుకునే సారీ అంటే మనకు ఒక సంతృప్తి కూడా కదా. సో అదనమాట. సో అలాగా దానికోసం ఈ బార్డర్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అంచు, సారీని అయితే ఏం మడత పెట్టక్కర్లేదు. ఫస్ట్ అంచు నేను స్టిచ్ చేస్తున్నాను. సారీని కింద అంటే మొత్తం అంతా మనం చేసేస్తాం. ఒకటి కట్టుకునేటప్పుడు స్టార్టింగ్లో జస్ట్ ఒక పావు మీటర్ వదిలేసి, ఒక హాఫ్ మీటర్ అయినా వదిలేసి మిగిలినంతా కుట్టేస్తున్నాం కింద వైపు. కానీ పై వైపు ఏంటంటే కరెక్ట్గా సారీ హాఫ్ కుడితే సరిపోద్ది. మిగతా అంతా లోపల కుర్చీలోకి వెళ్ళిపోతాయి కాబట్టి కరెక్ట్గా హాఫ్ సారీని మడత పెడితే కరెక్ట్గా హాఫ్ వస్తే అది పళ్ళు వైపు హాఫ్లో మనం కుడతారన్నమాట. ఇది చూడండి ఎడ్జ్కి వచ్చింది, ఇది పళ్ళు వైపు అక్కడ ఎల్ షేప్ వస్తుంది కదా, పళ్ళు దగ్గర తిప్పాలి కదా, తిప్పేటప్పుడు ఎలా తిప్పాలి. ఆల్రెడీ దీనికి నేను ఇదేంటంటే జిగ్జాగ్ కూడా అయిపోయిన తర్వాత అవ్వకపోతే వేరేగా వేస్తాం. ఇది అయిపోయింది. సో ఇలా స్ట్రైట్గా పట్టుకొని లాస్ట్ ఎడ్జ్ వరకు అలా ఫింగర్ పెట్టి ఇలా తిప్పాలి. చూడండి, లాస్ట్ వరకు పెట్టి ఫింగర్ పెట్టి అక్కడ ఇలా తిప్పాలి. తిప్పేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకి ఆ చివరి వరకు పెట్టి తిప్పితేనే మనకు ఆ ఫోల్డ్ వస్తుంది అనమాట. నార్మల్గా తిప్పేస్తే రాదు. సో అంటే లాస్ట్ వరకు వచ్చిన తర్వాత అలా తిప్పిన తర్వాత మనం మళ్ళీ యువతలకి ఇటువైపు షేప్కి తిప్పేస్తాం. సారీని తిప్పేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగైతే వేసామో అలాగే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే దీనికి ఆల్రెడీ జిగ్జాగ్ చేసేసి ఉంది కాబట్టి, జిగ్జాగ్ చేయకపోతే కొంచెం చిన్నది మడత పెట్టుకొని అప్పుడు మనం వేసుకుంటాం. ఆ సారీని చిన్న మడత పెట్టుకుంటూ వేసుకుంటాం ఓన్లీ పళ్ళు వైపు. మిగిలిన వైపు ప్రాబ్లం ఏం లేదు, పైన ఏదైనా ప్రాబ్లం ఏమి ఉండదు కదా మనకి, ఆ పట్టీలా ఉంటుంది కాబట్టి. సో అలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఈ రెండో అంచు ఉంది కదా, ఫస్ట్ అంచు మనం అలా కుట్టేసాం కింద వైపు, అంటే బార్డర్ కింద వైపు అయిపోయిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అండి, యాక్చువల్గా సారీకి బార్డర్ వేసేటప్పుడు ఫాల్ కుట్టక ముందు వేసుకోవచ్చు, ఫాల్ కుట్టాక కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే మాత్రం ఫాల్ కుట్టాకే వేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా ఈ బార్డర్ ఇప్పాలి అంటే కనుక మనం ఫాల్ కుట్టేసిన తర్వాత వేసామనుకోండి, బార్డర్ డైరెక్ట్గా ఇప్పేవచ్చు. లేదనుకోండి ఫాల్ ఇప్పాలి, బార్డర్ ఇప్పాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలాంటి సారీస్ అన్ని చాలా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అది ఎక్స్పీరియన్స్ మీద నేనైతే అలా చేస్తాను. ఇదైతే సారీకి ఆల్రెడీ ఫాల్ కుట్టేసిన తర్వాత నేనైతే బార్డర్ స్టిచ్ చేస్తున్నాను. ఈ బార్డర్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఎప్పుడైతే ఇందాక ఎక్కడైతే స్టార్ట్ చేసాం అలాగే ఈ రెండో వైపు ఉంది కదా, ఇక్కడ ఈ అడ్డుగా ఒక కుట్టు వేసేసి ఈ రెండో వైపు కూడా మొత్తం అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. యాక్చువల్గా నా కొలీగ్స్ అంటే అందరూ తీసుకున్నారు, కానీ అందరూ నార్మల్గా దాని బ్లౌజెస్ దానిలో కుట్టించుకున్నారు. కానీ నా సారీ చూసిన తర్వాత వాళ్ళందరికీ అనిపించింది అనమాట, సూపర్ అయితే సూపర్ ఉందని చెప్పి. అంటే ఈ బార్డర్తో ఒకదాంతో నేను ఆపలేదండి, దీనికి మళ్ళీ పళ్ళు వైపు కూడా కొంచెం డిజైనర్ చేద్దామని చెప్పి జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్, అంటే అది మనకి ఎంత కావాలంటే అంత షేప్ తీసుకోవచ్చు. నేను ఒక కూర ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్తో రౌండ్ షేప్ రెండు క్లాత్లు 2 రౌండ్ షేప్లు చుట్టూ కుట్టు వేసేసాను. కుట్టు వేసేసిన తర్వాత ఇలా మధ్యలో కట్ చేసేసుకోవడమే. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బయటికి తిప్పేస్తాం. తిప్పేసి ఇలా మధ్యలోకి మడత పెడతాం కదా, మడత పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న వైపు కుట్టు వేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఏమైనా ఉందని కట్ చేసేసుకోవాలి. అదే మనం లట్కన్స్ చేసుకుంటాం కదా అలాగా. ఇప్పుడు దీన్ని తిప్పేస్తే మనకు చక్కగా ఇలా కప్పులాగా వస్తుంది, ఒక క్యాప్ లాగా. ఇలా మనకి ఎన్ని కావాలంటే దగ్గరగా ఎక్కువ, లేదు అంటే కొంచెం తక్కువ. నేను దగ్గర ఒక 11 12 వేసినట్టున్నాను.
ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలంటే పళ్ళు వైపు మాత్రమే కదా, సో మిగతా చీర అంతా తక్కలేదు, ఓన్లీ పళ్ళు వైపు. పళ్ళుకి నేను అక్కడక్కడ చాక్ పీస్తో మార్కింగ్ చేసుకున్నాను, అంటే ఎన్ని కావాలి అనేది, దగ్గరగా కావాలా దూరంగా కావాలనేది. ఇప్పుడు నేను చూడండి సూత్తో సేమ్ రెడ్ థ్రెడ్ వేసి జస్ట్ ఇంకో టాక్ అలా వేసేసి, ఈ సారీ గోల్డ్ కాబట్టి దానికి 2 గోల్డ్ పూసలు ఉంటాయి కదా, చిన్న పూసలు, అవి మన ఇష్టం, చిన్న సైజు అయితే చిన్న సైజు, పెద్ద సైజు అయితే పెద్ద సైజు, చాలా ఉంటాయండి, చాలా రకాల లట్కన్స్. నేనైతే ఇలా వేస్తున్నాను. 2 గుచ్చేసిన తర్వాత, పూసలు 2 ఎక్కించేసిన తర్వాత, ఇక్కడ మనం పళ్ళు దగ్గర జస్ట్ 2-3 టాకాలు వేసేసి వెనకాల ముడేసేసి థ్రెడ్ కట్ చేసేస్తాం. అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఎంత దగ్గరగా కావాలంటే బాగా దగ్గరికి వేసుకోవచ్చు, లేదా బాగా మన ఇష్టం, ఒక 3-4 కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం బాగానే కనిపించేలాగే వేసాను. ఇది చున్నీస్కి అయితే చాలా బాగుంటుందండి. చున్నీకి నేను ఆల్రెడీ దానికి కూడా ప్లాన్ అయితే చేశాను, కొంచెం సైజెస్ వేరే అనమాట అవి, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో చున్నీస్కి అలాగే అనార్కలీస్కి, ఇంక చిన్నపిల్లలకైతే ఏ ఫ్రాక్స్కి అన్నిటికీ కూడా చూసారు కదా, సూపర్ అంటే సూపర్ వచ్చింది కదండి. ఇది పళ్ళు వైపు అనమాట, ఆ పళ్ళు వైపు బార్డర్ అండ్ ఇది మిగతా అంతా బార్డర్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. యాక్చువల్గా దీనిలో అయితే నేను కట్టుకొని చూపించట్లేదు, కానీ సారీ కట్టుకున్న తర్వాత మాత్రం, యాక్చువల్గా సారీ తీసుకొని 2-3 మంత్స్ అవుతుంది, బట్ వీడియో అయితే ఇప్పుడు అవుతుంది. సారీ కట్టుకున్న తర్వాత మాత్రం అసలు వావ్ అనమాట, చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూసారు కదా, ఇలా ఏ సారీకైనా సరే మనం వేసుకుంటే చక్కగా, ఏ ప్లెయిన్ సారీకైనా చాలా నీట్గా వస్తుంది. అలాగే సారీ అంతా కూడా ఇలా వేసుకోవచ్చండి. సో నాకు యాక్చువల్గా అది కూడా ప్లాన్ ఉంది, నేను అది కూడా చేస్తే కనుక నేను అప్లోడ్ చేస్తాను. సో సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. ఇది మనకి సైజు బాగా పెద్దగా సైజు లటకన్స్ కావాలి అనుకుంటే కొంచెం పెద్ద ప్లేట్తో రౌండ్ గీసుకుంటాం. నాకైతే సరిపోద్ది అని చెప్పి నేను కొంచెం చిన్నగా, అంటే ఆల్రెడీ బార్డర్ కూడా వేసాం కదా, ఇంకా కొంచెం పెద్దగా వేసాం అనుకోండి, ఇన్ని వేయక్కర్లేదు, ఒక 4-5 వేసేస్తే సరిపోద్ది అనమాట. సో దీనికి ఆ బ్లౌజ్ అయితే నాకు ఇచ్చిన బ్లౌజ్ నచ్చలేదు కాబట్టి నేనైతే ఈ బ్లౌజ్ తీసుకున్నానండి. దీని ఒక్కదానికనే కాదు, డిజైనర్ బ్లౌజ్ కాబట్టి ఇది బ్లౌజే ఎక్కువ కాస్ట్ అయింది. సారీ 300 అనుకుంటా, కానీ బ్లౌజ్ మాత్రం దగ్గర 650. దీన్ని కూడా ఒక మంచి డిజైన్ ఏదైనా పెట్టి నేను స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా నేను స్టిచ్ చేసిన తర్వాత అది ఏంటి డిజైన్, ఏంటి కొలతలు అనేది నేనైతే అప్లోడ్ చేస్తానండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా మీరు చెప్పాలి అనుకున్నా, ఏదైనా అడగాలి అనుకున్నా జస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.